చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము 84వ కీర్తన 2వ వచనం నుండి 4వ వచనం చదువుకుందాం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణం చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది తమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సంజ్ఞరుడు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠములోనే పిచ్చుకలకు నివాసము కుడి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని దేవుని గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం నుండి, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా దృష్టి నిలిచును, నా చెవులు దానిని ఆలోచించు. నా పేరు ఈ మందిరములకు నిత్యం ఉండినట్లుగా నేను దాని కోరుకుని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. దేవుని లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. ఈ వాక్య భాగములన్నీ కూడా మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో చదవబడిన వాక్య నిమిత్తము డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. తదుపరి ఆరాధనలో రవిశంకర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు వందనాలు. ఈ యొక్క తండ్రి మందిర వార్షికోత్సవ ఈ ఆరాధన బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పటివరకు చదవబడిన లేఖనాలను బట్టి అయా మీ మందిరంలోకి వచ్చి మీరు తెలియపరుస్తున్నటువంటి అయా వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవి మా జీవితాల్లో నెరవేర్చబడినట్లు నీ మందిరంలో ప్రభువా మేము సంతోషించి ఆనందించి నిన్ను ఆరాధిస్తూ నీ మందిరంలో ఆధ్యాత్మికంగా మేము బలపరచబడుతూ తండ్రి నీ రాకడ కొరకు మేము సిద్ధపరచబడడానికి నీకు అనుగ్రహించమని ఈ సమయం అంతటినీ మీరు ఆశీర్వదించి దీవించాలి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించండి, వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలా మన లేచి నిలబడి ఉంటుంది కానీ ఆరాధన చేసుకున్నాం. మనకందరికి వచ్చినటువంటి కీర్తనతో దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మనము ఈ సంతోషదాయకమైనటువంటి తరుణంలో దేవా, ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడి నీ కృపను మా పైన అపారముగా నిండుగా దండిగా కురిపిస్తూ నీ ఎనలేని ప్రేమ వాత్సల్యముతో మమ్మల్ని నడిపిస్తూ ఈ రీతిగా మరొక వార్షికోత్సవాన్ని చూడటానికి మా బ్రతుకుల్లో మీరు ఇచ్చినటువంటి మేలుకై నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు. నీ గుండె లోతుల నుంచి కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అని పాట పాడుతూ దేవా నీకు స్తోత్రమని ఆరాధన చేద్దాం. ఆమేన్. స్తోత్రం